హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, బాగున్నారా అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు చాలా స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఈ వీడియో వచ్చేసి టైలరింగ్తో అస్సలు సంబంధం లేదు. ఒక్క హాఫ్ అన్ అవర్ మనం టైం స్పెండ్ చేసాము అంటే 500 వరకు కూడా మనము ఇలా రెడీ చేసి చార్జ్ చేయొచ్చండి. ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా ఫస్ట్ మనకి ఎంత బార్డర్ కావాలి అంత బార్డర్ పై వైపున వదిలిపెట్టాలి. మీరు ఇక్కడ వీడియోని క్లియర్గా చూడండి, మీకు అర్థమవుతుంది. మనకి ఎంత సైజ్ అయితే మనం పైట చెంగు వేసుకుంటామో అంత సైజుకి మనం ఫస్ట్ ఇలా పెట్టేసి మిడిల్కి ఆ తర్వాత ఇలా ఫోల్డ్ చేయాలి. ఫస్ట్ ఐరన్ బాక్స్ ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా ఫస్ట్ మనం పక్కన క్లాత్ మీద ఇలా రఫ్ చేసుకోండి. ఆ తర్వాతనే పట్టు శారీ మీదకి పెట్టండి. లేకపోతే పట్టు శారీ కదా, మేబీ ఒకవేళ ఇబ్బంది అవ్వచ్చు. అందుకని చెప్పేసి చెప్తున్నాను అనమాట. ఇదిగోండి ఇలా మిడిల్లో ఇలా ప్రెస్ చేస్తూ ఐరన్ చేయాలన్నమాట. మళ్ళీ ఈ మిడిల్ని తీసుకొచ్చి ఇక్కడికి ఇప్పుడు మీకు అర్థమవుతుంది చూడండి. పైవైపున నాకు ఎంత కావాలి అంత నేను వదిలిపెట్టాను, చూసారా? ఇదిగోండి పైవైపున పింక్ ప్లెయిన్ అలాగే ఉండిపోయింది, మీరు చూసారా? ఇదిగోండి ఇలాగనమాట. ఇలా మళ్ళీ మిడిల్కి ఫోల్డ్ చేసి ఇంకొకసారి ఈ మిడిల్లో ఐరన్ చేసుకోవాలి. ఇలా మళ్ళీ దీన్ని మళ్ళీ మిడిల్కి ఫోల్డ్ చేసి ఐరన్ చేయాలన్నమాట. చూసారా అండి, చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు ఈ పని. మనమే కాకుండా దీన్ని ఒక బిజినెస్ డీల్గా కూడా చేసుకోవచ్చు. పార్లర్ వాళ్ళతో మనము టైఅప్ అవ్వచ్చు, ఇలా రెడీ చేసిస్తామని చెప్పేసి. దీనికి ఒక ప్లేస్ని బట్టి 500 నుంచి 1000 వరకు కూడా ఛార్జ్ చేస్తున్నారండి. నేను చూసాను ఇది. ఇంట్లో మా అకేషన్ ఉన్నప్పుడే బయట శారీ డ్రేప్ చేయించుకుంటే 1000 రూపీస్ ఛార్జ్ చేశారు. కాబట్టి మనమైనా అన్ని డబ్బులు మిగిలించుకున్న వాళ్ళం అవుతామండి ఫస్ట్ థింగ్. ఇంకా మీకు సన్నగా కావాలి పైట చెంగు అంటే ఇదిగోండి ఇలాగా ఇంకా మళ్ళీ మధ్యకి ఫోల్డ్ చేయొచ్చు. నాకైతే ఇంతే చాలు. ఇదిగోండి ఇలా మనం టైలరింగ్ మాత్రమే చేయాలి అనేది ఏం లేదండి. శారీకి ఫాల్ వేయచ్చు, సైడ్కి కుచ్చులు పెట్టచ్చు, ఇలా శారీ డ్రేపింగ్ చేయొచ్చు. ఇంట్లో ఉంటూనే రకరకాల బిజినెస్లు ఇలా మనం చిన్న వాటితోనే మొదలు పెట్టచ్చండి. చిన్నవి అనుకుంటాం కానీ అండి, ఈ పని చేస్తా వెళ్తూ పోతే చిన్న అమౌంటే పెద్ద అమౌంట్ అవుతుందండి. ఇది నాకున్న ఎక్స్పీరియన్స్తో నేను ఈ మాటలు చెప్తున్నాను. ఊరికే ఊసిపోకైతే చెప్పట్లేదండి. నిజంగానే ఇది నేను చేస్తున్న పని, నాకు బాగా ఇష్టమైన పనులన్నమాట ఇవన్నీ కూడాను. అందుకనే నేను చేస్తున్నాను. ఇంట్లో ఉండి మీరు కూడా మీ డబ్బులనైనా సేవ్ చేసుకోండి. లేదు అంటే మీరు బిజినెస్గా కూడా స్టార్ట్ చేయండి. ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా ప్రతి ఫోల్డ్ చూసారా, మనం ఐరన్ చేసుకున్న దగ్గరికి కరెక్ట్గా మనకి ఈ ఫోల్డింగ్స్ అనేవి వచ్చేసాయి. ఇదిగోండి ఇలా ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి పైన పైట చెంగు పైకి, ఈ కింది వైపున బార్డర్ వచ్చేసి ఇలా కిందికి డ్రాప్ అయ్యేలాగా చూసుకోండి. లేదు అంటే కనుక మనకి రివర్స్ అయిపోతుంది, శారీ డ్రేపింగే మొత్తంగా మనకి రాంగ్ వచ్చేస్తుంది అనమాట. ఒకసారి నీట్గా మీరు చెక్ చేసుకోండి. చూసారా, ఇది వచ్చేసి ఇప్పుడు మీరు పై వైపున చూస్తున్నారు కదా, ఈ బార్డర్ వచ్చేసి మనకి కింద బార్డర్ అనమాట. ఓకేనా? కింద బార్డర్ ఇలా కిందికి డ్రేప్ అవుతున్నట్లు, పై బార్డర్ అలా పైకి ఉన్నట్లుగా మనము సెట్ చేసుకోవాలి. మీకు ఒకసారి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది అంటే వీడియో ఒకసారి వెనక్కి వెళ్ళి మళ్ళీ ఒకసారి చూడండి. ఇక్కడ మనకి ఇట్లా ఈ పైట దగ్గర జారకుండా ఒక పిన్ అనేది పెట్టేసుకుందాం. పిన్ పెట్టేసుకొని మిగతా అదంతా కూడా మనకు షోల్డర్ వరకు ఎంత కావాలి అనే దాన్ని బట్టి మనం చూసుకొని ఇవన్నీ ఫ్రిల్స్ అన్నీ సెట్ చేసుకొని ఎక్కడిదెక్కడ అయితే పిన్ పెట్టేసేయండి. మళ్ళీ జారకుండా ఉంటుంది. చేసిన పనే మళ్ళీ చేయాల్సి రావడం ఇవన్నీ వస్తుంటాయి కదా, అలా అవ్వకుండా ఎక్కడిదెక్కడ మీరు పిన్ పెట్టేసుకున్నారు అంటే పని టకటకా అయిపోతుంది. కొత్తగా అయితే ఒక గంట ఏమన్నా పట్టచ్చేమో కానీ అంటే కొంచెం అలవాటైపోయింది ఈ వర్క్ అంటే ఒక హాఫ్ అన్ అవర్ మించి అస్సలు పట్టదండి. టకటక మీరు ఈ పనిని క్లియర్ చేసుకుంటారు. చాలా నీట్గా 1 నిమిషంలో రెడీ అయిపోతారండి. ఇలా మనం అలాగే కుచ్చులు కూడా ఎలా వేయాలి, ఈ శారీకి ఎలా ఫోల్డ్ చేయాలి, ఇదంతా కూడా వీడియోలో ఉందన్నమాట. అందుకని చెప్తున్నాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అని మొదట్లోనే చెప్పానండి. ఇదిగోండి ఇలా మనకి ఎంతవరకు షోల్డర్కి కావాలో అంతవరకు చూసుకొని మనము ఇలా నీట్గా సెట్ చేసుకొని పిన్స్ పెట్టేసుకోవాలి. ఓకేనా అండి? ఇప్పుడు ఇక్కడ పిన్ పెట్టుకున్న తర్వాత
భుజం దగ్గర నుంచి మనకి స్టెప్ బై స్టెప్ చెస్ట్ మీదుగా నడుము చుట్టూతో వస్తుంది కదా, అది కూడా మనం సెట్ చేసుకోవాలన్నమాట. ఐరన్లోనే చూపిస్తానండి నెక్స్ట్. అదే అన్నమాట రాబోయేది. ఇదిగోండి ఇలా మొత్తంగా మనము నీట్గా ఫోల్డింగ్ పెట్టేసుకుందాం. ఒకసారి మీరు మీ టైలరింగ్ వాళ్ళ దగ్గర కానీ, లేదు అని అంటే బొటిక్ వాళ్ళ దగ్గర కానీ, బ్యూటీ పార్లర్ దగ్గర కానీ మీకు ఈ వర్క్ వచ్చినట్లుగా, మీకు ఈ విషయం ఈ శారీ డ్రేపింగ్ బాగా ప్రాక్టీస్ చేయండి, బాగా వచ్చినట్లుగా వాళ్ళకి చెప్తే వాళ్ళ నుంచి మీరు కాంటాక్ట్స్ తీసుకోవచ్చు. తీసుకొని కూడా ఇలాంటి లర్నింగ్ మనం చేసి డబ్బులు కూడా సంపాదించవచ్చు అన్నమాట. ఇది మరి అంత టఫ్ అయిన విషయం అస్సలు కాదండి. కొంచెం ఓపిక ఉంటే చాలు, మనం ఈజీగా ఈ పనులన్నీ చేసుకోగలుగుతాం అన్నమాట. ఇప్పుడు ఇక్కడ మనకి షోల్డర్ పాయింట్ ఇది ఓకేనా అండి. ఇప్పుడు ఇదంతా మనకి పైట అన్నమాట. పైట చెంగు అంటారు, పైట అంటారు. ఇక్కడ చూస్తున్నారా, నేను క్లాత్కి ముందు ఐరన్ బాక్స్తో అనేస్తున్నాను. ఎందుకంటే డైరెక్ట్ పట్టు శారీ మీదకి పెట్టాలంటే కొంచెం భయమే కదండి. ఇంకా ఉక్కున హీట్ అయిపోతే ఇంకా ఏమీ చేయలేం. అది 10,000 20,000 ఎంత పెద్ద పట్టు చీరైనా మనం ఇంకేమీ చేయలేమన్నమాట. ఒక్కసారి కాల్చినామంటే అలా అవ్వకుండా ఉండాలంటే ఇది మంచి టిప్ అనమాట. ముందు క్లాత్కి ఐరన్ చేయండి ఫస్ట్, ఆ తర్వాతనే ఈ పట్టు శారీ మీదకి ఐరన్ బాక్స్ తీసుకురండి. ఇలా తిప్పేసి కూడా ఒకసారి ఐరన్ చేయండి, నీట్గా ఫోల్డింగ్స్ అన్నీ పడిపోతాయి. ఇదిగోండి ఇలాగ. చూస్తున్నారు కదా, ఇలా షోల్డర్ పిన్ వరకు మీరు ఇలా ఐరన్ చేసేసుకొని, ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి మనం ఏదైతే చెస్ట్ మీదుగా నడుం చుట్టూతా మనం తీసుకొస్తామో అలా ఇప్పుడు పైవైపున కొంచెం దగ్గరగా కిందకి వెళ్ళే కొద్దీ కొంచెం గ్యాప్ ఇస్తూ ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకొని ఐరన్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఒకసారి మీ మీదికి వేసుకొని చెక్ చేసి ఆ తర్వాత ఇలా చేసుకోవచ్చు. అంటే మొదట్లో కొంచెం ఒక 3 అనుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను, మెజర్ మీకు అర్థం అవ్వడానికి చూపిస్తున్నానండి. షోల్డర్ పిన్ దగ్గర నుంచి ఒక 3 వరకు దగ్గరగా, అంటే 3 అంటే ఒక మోచేయి వరకు అనమాట అండి. మరి మీరేమంటారో తెలియదు, మేమైతే 3 అంటారు కదా, 3 బారెడు అని, అట్లా అనమాట. ఇప్పుడు ఆ షోల్డర్ పిన్ దగ్గర నుంచి ఒక 3 అంతా, అంటే ఎంత చెప్పచ్చు, ఒక 15 ఇంచెస్ వరకు కూడా ఇలాగ దగ్గరగా ఉండేలాగా చూసుకోండి. ఆ తర్వాత కింది వైపున కొంచెం ఇదే ఫ్రిల్స్ని కొంచెం ఓపెన్ చేస్తూ రావాలి. అంటే నడుము దగ్గరికి వస్తుంది కదండి, అక్కడ అనమాట. ఇంకొంచెం ఓపెన్ చేస్తూ ఇలాగ సెట్ చేసుకొని ఐరన్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా. ఒకసారి మీ శారీస్ మీదకి మీరు బాగా ప్రాక్టీస్ చేయండి, ట్రై చేయండి. ఆ తర్వాత మీకు కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. ఇదేమి బ్రహ్మ విద్య కాదండి, కొంచెం అంత ఓపిక ఉంటే అదే వస్తుంది. నీట్గా మనము శారీని మనం కట్టుకోగలుగుతాము, స్పెషల్గా కనపడతాము. ఇదంతా కూడా డబ్బులు సేవింగ్, అంతకు మించి కదా. అవునండి. ఇదిగోండి చూసారా, బాగా ప్రెస్ అయిపోయి నీట్గా మనకి షేప్ తెలుస్తుంది చూడండి, భుజం మీద నుంచి బయట చెంగుకి ఇలాగా. ఇప్పుడు కుచ్చులు ఇక్కడ నుంచి దాదాపుగా 1 మీటరు 1.15 అట్లా, అంటే 1.5 మీటరు అలాగా. అంటే ఇది ఎలా చెప్పాలంటే మీ నడుం చుట్టూ కొలతను బట్టి ఉంటుందండి. మీరు సన్నగా ఉన్నారంటే ఒక 7 కుచ్చులు వరకు వస్తాయి, కొంచెం లావుగా ఉన్నారంటే 6 వరకు వస్తాయి. నేనైతే 6 వేస్తున్నాను ఇక్కడ. ఓకేనా అండి. 1 మీటర్ క్లాత్ అంతా వదిలేసుకొని, నేను రఫ్గా చెప్తున్నాను మీటర్ క్లాత్ అని చెప్పేసి, మీరేం చేస్తారంటే మీ చుట్టూతా ఒకసారి చీరను మామూలుగా ఎలా డ్రేప్ చేసుకుంటారో అలాగా మీరు చుట్టేసుకొని కుచ్చులు ఎక్కడైతే స్టార్ట్ అవుతున్నాయో అక్కడి నుంచి మీరు కుచ్చులు వేయడం స్టార్ట్ చేసుకోండి. నేనైతే అలాగే చేశాను. 6 అయితే వేసానండి. 6 కుచ్చులు పెట్టేశాను. ఇలా పెట్టేసి పైన పిన్ పెట్టేసుకుందాం. మళ్ళీ జరగకుండా పైన పిన్ పెట్టేసుకొని ఇప్పుడు ఆ కుచ్చులు ఎలా ఐరన్ చేయాలి, కింది వరకు ఎలా తీసుకురావాలి అనేది చూద్దాము. ఐరన్ బాక్స్తో కొంచెం జాగ్రత్తగా ఉండండి. పట్టు శారీస్ కదా, అంత ఈజీ కాదు. ఆ తర్వాత మనం ఏమీ కూడా చేయలేము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఫ్రిల్స్ని నేను క్లాత్ని ఇలా అడ్డంగా నీట్గా ఫోల్డ్ చేశాను.
చేసేసి ఇది పైన కూడా పిన్ పెడుతున్నాను. మీకు ఇందాక కనిపించలేదు విజువల్లో, అందుకే ఇప్పుడు చూపిస్తున్నాను. పైన పిన్ పెట్టేసి ఇట్లా ఈ మొత్తంగా 6 కుచ్చులు కూడా ఇలా దగ్గరగా తీసుకుని, నాకు మధ్యలో ఒక కుచ్చు అనేది జారిపోయింది. మీకు మళ్ళీ చూపిస్తాను చూడండి. 1 2 3 ఇదిగోండి మధ్యలో ఉండిపోయింది కదా, 4 1 2 3 4 ఇదిగోండి 5 6 ఓకేనండి. ఇలా 6 ఫ్రిల్స్ ఇలా పట్టేసుకొని అక్కడ కూడా ఒక పిన్ పెట్టేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇలాగా. పిన్స్ కొంచెం షార్ప్గా ఉండేవి చూసుకోండి. షార్ప్ లేకపోతే మనం కూర్చున్న చోటంతా మనకి పీసుల్లాగా వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. అలాగా ఇప్పుడు అవే కుచ్చులు ఇలా పట్టేసుకొని మొత్తంగా ఈ 6 కుచ్చులు మళ్ళీ ఇంకొకసారి ఇలా దగ్గరికి తీసుకొని పిన్స్ పెట్టేసుకోవాలి. కింద వరకు కూడా అలాగే పిన్స్ పెట్టేసుకోవాలన్నమాట. మొత్తంగా ఇలా పిన్స్ పెట్టేసుకొని ఈ ఫ్రిల్స్ మీద కూడా ఈ కుచ్చుళ్ళ దగ్గర కూడా ఐరన్ చేసుకోవాలండి. నీట్గా ఇలా చూసుకోండి. మళ్ళీ క్రాష్గా కూడా రాకూడదు. కుచ్చులన్నీ కూడా స్ట్రైట్గా సమానంగా రావాలి. ఇది ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి. ఇదిగోండి ఇలాగా పిన్స్ పెట్టేస్తున్నాను. చాలా చాలా ఈజీగా ఒక 1 మినిట్లో మనం ఇలా శారీ రెడీ చేసుకున్నామంటే ఈజీగా 1 నిమిషంలో రెడీ అయిపోతామండి. శారీ కట్టుకునేదే కదా చాలా టఫెస్ట్ పార్ట్. మనం పెళ్ళిళ్ళకి రెడీ అవ్వాలంటే మిగతాదంతేం జస్ట్ హెయిర్ లూజ్ చేసుకొనైనా మనం అటెండ్ అవ్వచ్చు. కానీ శారీ నీట్గా డ్రేప్ చేసుకోకపోతే అసలు శారీకి బ్లౌజ్కి మనం ఎన్ని వేలు ఖర్చు పెట్టినా కూడా అసలు అర్థమే ఉండదండి. అందుకని ఇలా ముందు రోజే మీరు రెడీ చేసుకున్నారంటేనా చాలా ఈజీ అయిపోతుంది. ఈ కింద వైపును కూడా నేను పిన్ పెట్టేస్తున్నానండి. ఎవ్వరి హెల్ప్ లేకుండా, మళ్ళీ చెప్తున్నాను, ఎవ్వరి హెల్ప్ లేకుండా టకటక మనకి మనమే నీట్గా రెడీ అయిపోవచ్చు అన్నమాట. ఇదిగోండి మళ్ళీ చూడండి, నేను పదే ఇదే చేస్తున్నాను. క్లాత్ మీద ఫస్ట్ ఐరన్ చేసి ఆ తర్వాతనే నేను శారీ మీద ఐరన్ చేస్తున్నాను. ఇది మీకు బాగా ఉపయోగపడుతుందనే పదే చెప్తున్నానండి. పదే చెప్తున్నానని ఏమనుకోకండి. అంటే మిస్టేక్ జరగకుండా ఉండాలి కదా ఎవరికి కూడా, అందుకనే పదే చెప్తున్నాను. ఇదిగోండి అయిపోయింది, ఐరన్ అయిపోయింది. ఇంకా ఈ శారీని ఎలా మనం తీసుకెళ్ళాలి కదా ఎక్కడికైనా. మరి ఇలా ఐరన్ చేసుకున్నప్పుడు ఎలా ఫోల్డ్ చేయాలి? క్వశ్చన్ మార్కే కదా ఇది. ఎలా మనం ఫోల్డ్ చేయాలో చూద్దాం. ఈ పైట చెంగు ఉంది కదండి, ఈ పైట చెంగుని ఇలా పక్కకి పెట్టేద్దాము. ఇప్పుడు ఇలా ఇక్కడ కుచ్చులు పెట్టేసుకున్నాం కదా, ఇదంతా మనకి బ్యాక్ పార్ట్ కిందికి వస్తుంది. ఇక్కడ ఉన్న క్లాత్ అంతా కూడా బ్యాక్ పార్ట్ మనకి వెనక్కి వెళ్తుంది కదండి, ఆ పార్ట్ అన్నమాట ఈ క్లాత్, ఇక్కడ ఉన్న ఏరియా. ఇప్పుడు నేను ఎలా ఫోల్డ్ చేస్తానో చూడండి. ఇప్పుడు ఏంటి, ఈ కుచ్చులు వేసాం కదండి, ఈ కుచ్చులు వేసిన క్లాత్ని ఫస్ట్ ఫోల్డ్ చేశాను. ఫోల్డ్ చేసి ఈ పిన్స్ అనేది మనకి అక్కర్లేదండి, మనకి తీసేసుకోవచ్చు. ఇంకా పైన ఒక పిన్ మట్టుకు ఫ్రిల్స్ దగ్గర అలాగే పెట్టేశాను, మిగతావన్నీ కూడా తీసేశాను. నేను వెంటనే కట్టుకుంటాను కాబట్టి అలాగే పెట్టానండి. మీకు మరీ గ్యాప్ ఉందంటే మాత్రం పెట్టకండి, చిల్లుం పట్టే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ ఇంకొకసారి ఇలా ఫోల్డ్ చేశాను. ఫోల్డ్ చేసి ఈ బ్యాక్ పార్ట్ అంతా ఉంది కదండి, ఇదంతా శారీ మీదకి ఇలా తెచ్చి ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా మీరు ఫోల్డ్ చేసుకోండి, సరేనా అండి. ఇప్పుడు ఈ కట్ చెరుగు ఉంది కదా, ఈ కట్టు చెంగు ఇలా పెట్టేస్తున్నాను శారీ మీదకి. పెట్టేసి ఇప్పుడు ఇలా చేత్తో పట్టుకొని మిడిల్కి ఇలా ఫోల్డ్ చేసి, ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేశాను అనమాట. ఇలా ఫోల్డ్ చేసి ఇప్పుడు ఈ శారీని, ఈ పళ్ళు ఉంది ఇది ఉంది కదండి, ఇదేంటి పైట చెంగు ఉంది కదండి, ఈ పైట చెంగుని
ఇలా పెట్టేస్తున్నాను, ఈ మిడిల్కి ఇలా పెట్టేస్తున్నాను. లేదు అంటే దీన్నే చుట్టూతా కూడా చుట్టేయచ్చు. నేను ఎందుకు ఇలా పెడుతున్నాను కానీ మొత్తంగా చుట్టూతా కూడా అదే చెంగుని చీర అంతా చుట్టూతా కూడా చుట్టేయచ్చు అనమాట. ఇదే అండి నా ఛానల్లో కటింగ్స్, బ్లౌజ్ కటింగ్స్ అన్నీ ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. నా ఛానల్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.